ఐష రూపంలో అహల్య మళ్ళీ తిరిగి తన కొడుకు దగ్గరికి చేరిపోతుంది. వెంటనే తన కొడుకు తన ఆకలిని తీర్చడానికి ఇంటికెళ్ళిన తర్వాత ఐష రూపంలో వెంటనే తన చేతిలో తన కొడుకును పెట్టిన తర్వాత తన కొడుకును తన రూమ్లోకి తీసుకెళ్ళి పాలు పట్టిస్తుంది. బాబు ఏడవడం ఆపేస్తాడు. ఈలోపు వెంటనే గౌతమ్ కోపంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. ఈలోపు అతిథి గౌతమ్కి రెచ్చగొట్టి మాట్లాడుతుంది. అహల్య చాతగాందాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు అహల్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గౌతమ్. నేను నీ బిడ్డకు తల్లినవుతాను, నీకు భార్యనవుతాననేసరికి వెంటనే గౌతమ్ కోపంతో అతిథి చెంప పగల కొడతాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే భానుమతి, అతిథి అన్నదానిలో తప్పేముందిరా, అది ఇంటి కోడలుగా మాత్రమే ఉంది, కానీ పర్మనెంట్ అయితే ఇంటి కోడలు కాదు కదా, అది ఎవరికి పుట్టిందో తెలియదు, అసలు ఎవరికి దాని జీవితం ఏంటో తెలియదు, అలాంటప్పుడు అది ఇంటి కోడలంటే సరిపోతుందా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, దాని గురించి వెతకాల్సిన అవసరం లేదు, హాయిగా బాబుని చూస్తూ అతిథి మెల్లో తాళి కట్టాయి, హ్యాపీగా మీరు ముగ్గురు ఇక ఇంట్లో సంతోషంగా ఉంటారు, దాని గురించి మర్చిపోరా అని అహల్య ముంగటే వాగుతూ ఉంటుంది. ఇక ఈలోపు ఐష రూపంలో ఉన్న అహల్య బాధపడుతూ ఉంటుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తిరిగి ఇంట్లో అడుగు పెడితే నా భార్యతో కలిసి ఇంట్లో అడుగు పెడతాను, లేకపోతే నా శవం చూస్తారు అని కోపంగా అందరినీ బెదిరిస్తూ ఉంటారు. ఆ సమయంలో వెంటనే, ఏంటి నాన్న నువ్వొకటి చెప్పు, నీ ఇంటికి కోడలుగా ఉండే అర్హత అహల్యకు లేదా, అసలు ఏ తప్పు చేసింది నాన్న, ఈ ఇంటికి ఎన్నో చేసింది, అయినా శ్రావ్య కోసం ఎన్నో చేసింది, అవన్నీ మర్చిపోయి స్వార్థం కోసం ఇక నీ మనవడు ఈ ఇంటికి వారసుడు అని చెప్పేసి ఇక డప్పులు కొట్టినట్టు చెప్తున్నారే, ఆ వారసుడు ఎలా వచ్చాడు, అహల్య వల్లే కదా, నువ్వు కూడా నన్ను మోసావు కదా, మరి అలాంటి బాధ తనకు కూడా ఉండదా, తన కన్న పేగును దూరం చేస్తే ఇక ఆ పాపం మనకు చుట్టుకోదా అనే విధంగా ఇక కోపంతో గౌతమ్ అంటూ ఉంటాడు. అది పాపం చుట్టుకపోయేది కాదురా, అలాంటి దాన్ని ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు, దానివల్ల 2 కుటుంబాలు ముక్కలయ్యాయి, అలాంటి దాన్ని ఇంట్లో ఉండడని కూడా ప్రసక్తే లేదు, అయినా నువ్వేంటి నానమ్మా ఇందాక నుంచి చూస్తున్నా, ఏదో అహల్యని శత్రువైనట్టు చూస్తున్నావు, కావాలని చెప్పేసి అహల్యని ఇంట్లో నుంచి పంపించింది కాకుండా ఇంకా ఏదో వత్తసు పలుకుతున్నావు, చెప్తున్నాను విను మీ అందరికీ, అహల్య ఇంట్లో లేదని తెలిసిన తర్వాత నేను ఎవరిని కేర్ చేయను, నా భార్యను మీరు కావాలని ఇంట్లో నుంచి బయటికి పంపించారని అర్థమవుతుంది, గౌతమ్ ఎవరికి ఏం అవసరమని అలా పంపిస్తారు, చెప్పాను కదా నీకు సంబంధం లేని విషయం, ఇది మా విషయం, మా పర్సనల్, మా కుటుంబం విషయం, నువ్వు జస్ట్ గెస్ట్గా వచ్చావు నా కొడుకు కోసం అంతే, అక్కడి నుంచి వెళ్ళిపో, అది కాదు గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ఎన్నన్నా అది బాధతో అన్నావని నాకు తెలుస్తుంది, అహల్య గురించి ఆలోచించడం పక్కన పెట్టు, నీ బాబు గురించి ఆలోచించు, అయినా నా బాబు గురించి నేను బాగా ఆలోచిస్తాను, కానీ నీకు సంబంధం లేదు, వెళ్ళిపో అని కోపంగా అంటాడు. మీ అందరికీ చెప్తున్నా, తిరిగి ఇంట్లో అడుగు పెట్టానంటే అది నా భార్యతో కలిసి అడుగు పెడతాను అని కోపంగా బయటికి వెళ్తుండగా, నేను చెప్పేది వినరా, కనీసం నా మాట విను అనే విధంగా ఇక అర్జున్ ప్రసాద్ అన్న కూడా వినిపించుకోకుండా బయటికి వెళ్తాడు. ఈలోపు ఆయిష బాధపడుతూ, నా వల్ల ఈ కుటుంబాలు మొక్కలు కాకపోవడం వల్ల మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాను గౌతమ్ గారు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు నా అహల్య కోసం పోతున్నా అన్నట్టుగా బయటికే వెళ్ళి రోడ్డు పక్కల అన్నీ చూస్తూ ఉంటాడు. కానీ ఆయిష, ఇక బాబు పడుకున్నాడు మేడం, ఇక నేను బయలుదేరుతాను అనేసరికి, సరే ఆయిష అని చెప్పేసి, ఎప్పుడైనా ఫోన్ చేస్తే వస్తావు కదా, కంపల్సరీ వస్తాను మేడం, నేను ఇక్కడే ఉంటున్నాను అనే విధంగా అన్న తర్వాత ఆయిష అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక చెట్టు దగ్గరుండి గుక్కపట్టి తన గుండెల్లో బాధను భారంగా మోస్తూ ఏడుస్తూ. ఈలోపు గౌతమ్ మాత్రం రోడ్డంతా గాలిస్తూ ఉంటాడు డ్రైవింగ్ చేసుకుంటూ. ఆ సమయంలో అహల్య అవతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా గౌతమ్కి ఎదురు పడుతుంది. ఇక గౌతమ్కి ఎదురు పడ్డ సమయంలో అదే సమయానికి యామిని అహల్యను చంపమని రౌడీలను పంపిస్తుంది కదా, ఆ రౌడీలు అహల్యను చంపడానికి అదే గల్లీ వెనకాల నుంచి వస్తూ ఉంటారు. గౌతమ్ అహల్యను చూసి, అహల్య గారు అని చెప్పేసి డ్రైవింగ్ చేసేటోళ్ళు అక్కడ ఆపి బయటికి వచ్చి కార్ల నుంచి బయటకు వచ్చి అహల్య వెనకాల వెళ్తూ ఉంటాడు. అహల్య వెంటనే గౌతమ్ చూసి, గౌతమ్ గారు నన్ను చూశారు, ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు రౌడీలు, అరే మనకు పంపించిన ఆ ఫోటో అహల్య అదిగోరా అక్కడి నుంచి వెళ్తుంది, దాన్ని ఈసారి ఎలాగైనా టార్గెట్ చేసి చంపాలరా
అని ఈ విధంగా రౌడీలు అహల్య వెనకాల వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో అహల్య చెట్టు పక్కన ఉండేసరికి ఆ వెనుక నుంచి రౌడీలు వెళ్ళి చెట్టు పక్కన ఉన్న అహల్య నోరు మూసి అక్కడ కత్తితో పొడుస్తూ ఉంటారు. గౌతమ్ చుట్టుపక్కల అహల్య గారని గట్టిగా అరుస్తూ, మీరు ఇక్కడే ఉన్నారు అహల్య గారు, నా మనసు చెప్తుంది, ఎందుకండి ఇలా నన్ను బాధ పెడుతున్నారు? ఒకటి చెప్తున్న అహల్య గారు, మీరంటే నాకు ప్రాణం. ఈ ప్రాణం దూరమైందంటే అది నేను చనిపోయిన తర్వాతనే. ప్రేమిస్తున్నానంటే మిమ్మల్ని మాత్రమే. ఏదో ఉద్దేశించి మన కొడుకును వదిలేసి వచ్చారే, వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నారు అహల్య గారు, దయచేసి నా మాట విని ఇంటికి వెళ్దాం రాండి అని ఈ విధంగా అంటుండగా ఈలోపు కత్తితో పొడిచి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వెంటనే చుట్టుపక్కలున్న అహల్య గౌతమ్ గారని గట్టిగా అరుస్తుంది. ఇక చుట్టుపక్కల చూస్తుండగా చెట్టు దగ్గర అహల్య చూసి వెంటనే అహల్య గారని చెప్పేసి చూసరికి రక్తపు మడములో అహల్య గారు. ఇక అహల్య అని చెప్పేసి తనని తీసి కాళ్ళ మీద వేసుకునేసరికి వెంటనే ఆంబులెన్స్ అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. హాస్పిటల్లోకి అహల్యని తీసుకెళ్తారు. అహల్య వెంటనే ఇక అక్కడ తనకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. బయట ఉండి గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళకి తన ఫ్రెండ్ కాల్ చేసి అహల్య క్రిటికల్గా ఉందని చెప్పేసి అంటారు. ఈలోపు పోయిన దరిద్రం మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పేసి భానుమతికి అర్థమైపోతుంది. ఏంటి, అహల్య చావు బ్రతుకులో ఉందా? అవును అంకుల్, ఇందాకే గౌతమ్ తీసుకొచ్చాడు అని అనేసరికి అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఇది చచ్చింది కానీ చచ్చిపోతే అయిపోయి ఉండేది కదా అనే విధంగా అనుకుంటుండగా మరోవైపు ఈ విషయం వెంటనే ఇక యామినికి చెప్పాలని యామినికి ఇక భానుమతి ఫోన్ చేస్తుంది. ఏంటండి? ఏం లేదు, అహల్య చావు బ్రతుకులో ఉందట, అది తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుందని భయంగా ఉంది. మీరు అంత కంగారు పడకండి, అహల్య తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టదు. అది ఎలా యామిని? అది బ్రతకడానికి ఎన్నో ఛాన్సుల్లాగా చేస్తూ ఉంటాడు నా గౌతమ్ గాడు. ఇప్పుడు అది బ్రతకడానికి కూడా వాడు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాడు. అసలు అహల్య బ్రతికి తిరిగి గౌతమ్ చేపట్టుకొని ఇంట్లో అడుగు పెడితేనే కదా నేను ఎలాగైనా సరే అని కాల్ కట్ చేస్తుంది. అహల్య, నువ్వు బ్రతికొస్తావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు బ్రతికొచ్చిన ఆ ప్రాణాన్ని మళ్ళీ పైలోకానికి పంపిస్తాను అని విధంగా రౌడీలకు ఫోన్ చేసి, అరే ఏం చంపారా? అది చచ్చిపోయిందని కనీసం అక్కడ ఉండి చూడలేదా? మేడం చచ్చిపోయింది, కానీ గౌతమ్ అక్కడున్న అతను కావాలని అహల్య కోసం వెనుకలాడుతున్నాడు. మేము దొరికిపోతే మళ్ళీ జైలు శిక్ష అని చెప్పేసి పారిపోయి వచ్చాం. అది బ్రతికుందటరా. ఏ హాస్పిటల్ మేడం? ఖచ్చితంగా చెప్తాం. హాస్పిటల్ పేరు చెప్పేసరికి సరే మేడం, మొత్తానికి శాశ్వతంగా ప్రాణం పోయేలా మేము చంపడానికి వెళ్తున్నాం అని చెప్పేసేసరికి ఇక అర్జున్ ప్రసాద్, సుభద్ర అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇక వెంటనే గౌతమ్ కోపంతో, ఎవ్వరూ నా భార్య దగ్గరికి రావడానికి వీలేదు, ఈరోజు ఆఖరి ప్రాణాలతో తను బ్రతుకుంది అని మీరు అనుకుంటున్నారు, మీ వల్ల ఈరోజు ఆఖరి ప్రాణాలు ఉన్నాయని నేను అంటున్నాను. నా భార్యకు కష్టం వస్తే మీరున్నారని చెప్పేసి నమ్మించి పోయినందుకు ఈరోజు నా భార్య చావు నేను చూడాల్సి వస్తుంది. ఎవ్వరు గనుక నా భార్య దగ్గరికి వెళ్తే మర్యాదగా ఉండదని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందనేది